నేనేమంటానంటే, ముందు మీ పాస్టర్లకి మీరు బుద్ధి చెప్పండి. మీ పాస్టర్లని ఇష్టం వచ్చినట్టు హిందూ దేవీ దేవతల గురించి, రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి వక్రీకరించి దూషించద్దు అని చెప్పండి. హిందువుల మనోభావాలు హిందువులకి ఉంటాయి అని చెప్పండి. మీ మతంలో ఏదైనా మంచి ఉంటే మీ గ్రంథంలో అది మీరు మీ మతం వాళ్ళ దగ్గరే బోధించుకోండి. అంతేగాని మళ్ళీ హిందువుల దగ్గరకు వచ్చి మేము చెప్తామంటే మేము ఒప్పుకోము. మీ మత గ్రంథంలో ఏదైనా మంచి ఉంటే మీ మతం వాళ్ళ దగ్గర బోధించుకోండి. హిందువుల దగ్గరకు వచ్చి ప్రలోభపెట్టి మతం మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు హిందూ దేవీ దేవతల గురించి, రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి మీ పాస్టర్లు దూషించకపోతే, ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి చెప్పకపోతే హిందువులు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీ పాస్టర్లు ఇష్టం వచ్చినట్టు హిందూ దేవీ దేవతల గురించి, రామాయణ మహాభారత ఇతిహాసాలని వక్రీకరించి మాట్లాడుతున్నారు కాబట్టే ప్రతి ఒక్క హిందూకి కడుపులో మండిపోయి కౌంటర్గా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తాము.